హలో ఆల్, వెల్కమ్ టు ప్రసూస్ కిచెన్. ఈరోజు మనం ఈ వీడియోలో సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో సేమియా ఉప్మా అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. సో మనం దాన్ని పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో మనం సేమియా ఉప్మాని ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేస్తే ఉప్మా అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. సో ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇక్కడ హాఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేసినారంటే హాఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత అందులో నేను ఇక్కడ ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాను ఒక కప్ తీసుకోవాలి. ఈ సేమియాని ఆ మరుగుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మనం ఈ సేమియాను ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక సేమియాని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే అది ఈజీగా మ్యాష్ అయిపోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒకసారి చెక్ చేయండి. అప్పుడు సేమియా ఈజీగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనం సేమియాని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో సపరేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆవాలను యాడ్ చేయండి. ఇప్పుడు అందులో శనగపప్పు మరియు కొద్దిగా మినప్పప్పును యాడ్ చేసుకోండి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేయండి. అందులో కొన్ని కరివేపాకును యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్, ఇక్కడ నేను క్యారెట్, క్యాప్సికమ్ మరియు బీన్స్, గ్రీన్ చిల్లీస్ని ఫ్రై చేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న ఆనియన్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఆనియన్ వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి. కొంచెం పసుపును యాడ్ చేయండి. పసుపు అనేది ఆప్షనల్, మీకు ఒకవేళ యాడ్ చేయాలని అనిపించకపోతే మీరు అవాయిడ్ చేయొచ్చు. అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు మనం
ఉడికించి పెట్టుకున్న సేమియాను ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఫైనల్గా అందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. అంతే, చాలా సింపుల్ మరియు చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.